Very good morning. This is Srilekha. Welcome to Business Live Show Money Money. నిన్న మార్కెట్స్ ఫ్లాట్ గా ట్రేడ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ మార్కెట్స్ ని ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ రోజు మార్కెట్స్ ని ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? వీటన్నిటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రామకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. సో మొన్నటి వరకు మంచి ర్యాలీలో కొనసాగిన మార్కెట్స్ నిన్న ఫ్లాట్లో ట్రేడ్ అయ్యాయి. సో ఏంటంటారు దేని ఎఫెక్ట్? మార్కెట్స్ యాక్చువల్గా పెండింగ్ ఉందండి. అంటే కొంచెం బుల్లిష్నెస్ ఉంది మార్కెట్లో. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కొంత నెగిటివ్గా ట్రేడ్ అవడంతో మన మార్కెట్స్ ఆ బుల్లిష్నెస్ కొనసాగించలేకపోయి కొంత ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం మనం చూసాము. ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి ఫైనల్గా కొంత పాజిటివ్గా ముగిసింది మార్కెట్ మొత్తం మీద. ఫైనల్గా చూస్తే కేవలం ఒక పాయింట్ పాజిటివ్గా 10,948 దగ్గర మార్కెట్స్ క్లోజ్ అవడం మనం చూసామండి. రాబోయే రోజుల్లో ఈ బుల్లిష్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఫర్దర్గా మార్కెట్స్ ఇంకా ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేవలం మనం ఆల్ టైమ్ హైకి 2% దూరంలో, గతంలో 11,130 దగ్గర క్లోజింగ్ బేసిస్లో నిఫ్టీ క్లోజ్ అవడం మనం చూసాం. అది ఆల్ టైమ్ హైగా రికార్డ్ అయ్యి ఉంది. బహుశా ఆ స్థాయిల వద్దకి మనం వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా ఈ నెలలో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కల్లా మనం ఆల్ టైమ్ హైకి చేరుకునే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇమీడియట్గా రెసిస్టెన్స్లు చూసుకున్నట్లయితే 11,000 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉందండి. అంటే ఇక్కడ 11,000 కాల్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు, అంటే దాదాపు ఒక 52 లక్షల క్వాంటిటీస్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లుగా ఉన్నాయి. తర్వాత 10,600 పుట్స్, అట్లాగే 10,700 పుట్స్ నిఫ్టీలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్గా ఉన్నాయి. సో మంచి మద్దతు లభిస్తుంది. నిఫ్టీకి 10,700 స్థాయిల వద్ద మంచి మద్దతు లభిస్తుంది. కాబట్టి లాంగ్ ఉండేవాళ్ళు 10,700 యాజ్ ఎ స్టాప్ లాస్గా పెట్టుకొని వాళ్ళ లాంగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చండి. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 27,000 స్థాయిని దాటే ఉత్సాహంలో ఉంది. ఈ రిజల్ట్స్ నేపథ్యంలో కూడా బ్యాంక్స్ మంచి రిజల్ట్స్ వస్తాయనే ఆశాభావంతో, పర్టికులర్గా ప్రైవేట్ బ్యాంక్స్ బ్యాంక్ నిఫ్టీ ఇంకొంచెం పైకి వెళ్ళే ఊపులో ఉందండి. మొత్తం మీద ఓపెన్ ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో బుల్లిష్నెస్ని సూచిస్తున్నాయి. రైట్, ఫస్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శివప్రసాద్ గారు కడప నుండి. శివప్రసాద్ గారు నమస్తే అండి. మాట్లాడాలి మేడం. సార్ వింటున్నారండి, చెప్పండి. సార్, ఆంధ్ర బ్యాంక్ కి 33.50 బై చేశాను సార్ నిన్న 2,000 షేర్స్. అది సడన్ గా కరెక్షన్ వచ్చింది సార్. మరి హోల్డ్ చేసుకోమంటారా, లేదా ఆవరేజ్ చేసుకోమంటారా, లేదా వెయిట్ చెప్పండి సార్. ఓకే అండి, అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం కొన్నారండి, ఏదన్నా షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ వస్తాయని కొన్నారా? ఓకే అండి, జనరల్గా చేసే మిస్టేక్స్ ఏవండి ఏంటంటే స్టాక్స్ కరెక్ట్ అయ్యే కొద్దీ ఇంకా ఫర్దర్గా ఇంకా మనం తీసుకుంటూ ఉంటాం, మళ్ళీ యావరేజ్ చేస్తూ ఉంటాము. ఈ బ్యాంకింగ్లో కొంత మెస్ ఉందండి. అంటే ఈ పర్టికులర్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్పిఎస్ ఇంకా ఫైనల్గా క్లియర్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ బ్యాంక్స్ అన్నీ కూడా రోజు రోజుకి స్థాయిలు కోల్పోతూ ఉన్నాయండి. అంటే మధ్య మధ్యలో ఏదన్నా పాజిటివ్ న్యూస్ వచ్చిన రోజు కొంత స్పైక్ అవుతూ ఉంది, మళ్ళీ కరెక్షన్ గురవుతుంది. మీరు ఒక షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే స్టాప్ లాస్ అరౌండ్ 30 రూపీస్, 31 రూపీస్ ఆ మధ్యలో కనుక ఈ స్టాక్ ఫాల్ అయితే స్టాప్ లాస్తో తీసేయమని చెప్తాను. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీకు ఒక 1 or 2 years కనుక హోల్డింగ్ టైం ఉన్నట్లయితే కొంత హోల్డింగ్ చేయొచ్చు. ప్రస్తుతం యావరేజ్ చేయబాకండి, ఎందుకంటే నిన్నే కొన్నారు కాబట్టి మళ్ళీ ఇమీడియట్గా వెంటనే యావరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కొంత వెయిట్ చేయండి. వెయిట్ చేసి లాంగ్ టర్మ్ అయితే వెయిట్ చేయమని చెప్తాను. షార్ట్ టర్మ్ అయితే ఒక 30 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. రైట్, మరో కాలర్ ఉన్నారు, కిరణ్ గారు బెంగళూరు నుండి. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నమస్తే అండి. ఇది అశోక్ లేలాండ్ మొన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేస్తాను అడిగాను. ఒక 1 lakh చేద్దాం అనుకున్నాను. బట్ ఎంత క్వాంటిటీ చేయాలో అర్థం కాక 30,000 మటుకు చేశాను. సో మిగతాది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో చేసేయమంటారా, కొద్దిగా ఆగి ఏమన్నా ఫాలో అయితే? అదొక ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హీరో మోటార్ కార్ప్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఏమన్నా తీసుకోవచ్చా? కొద్ది క్వాంటిటీ ఆల్రెడీ ఉంది. మొన్న 5% అప్ ఉండే, మొన్న కొద్దిగా 2% ఫాల్ అయింది. సో ఇంకేమైనా యాడ్ చేయొచ్చా? థర్డ్ క్వశ్చన్, బజాజ్ ఆటో ఒక 15% ప్రాఫిట్ లో ఉంటాను నేను కొన్న క్వాంటిటీకి.
అది ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమంటారా ఇంకా వెయిట్ చేయాలి? ఓకే అంటే మీరు షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేస్తుంటారంటే ఇదన్నీ ఇన్వెస్ట్మెంట్స్ లాగా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే ఉద్దేశం ఉందా? హీరో మోటార్ కార్ కు షార్ట్ టర్మ్ లాగా అనుకున్నాను. బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ యాక్చువల్ 5 years అలా హోల్డ్ చేద్దాం అనుకున్నాను. బట్ బజాజ్ ఆటో 15% ప్రాఫిట్ కనబడేసరికి ఇప్పుడు చేసేసి మళ్ళీ తీసుకున్నానని. ఓకే ఓకే అదే అంటే మీరు మొత్తం 3 ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అడిగారండి. వీటిలో హీరో మోటార్ కొంత రేంజ్ బౌండ్లో మూవ్ అవటం మనం చూస్తున్నాం గత కొద్ది వారాల నుంచి. బజాజ్ ఆటోకి మాత్రం కొంత బుల్లిష్నెస్ ఉంది. ఒక బాటమ్ దగ్గర అంటే 2750 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ దొరికాయి. అక్కడ నుంచి ఈ స్టాక్ మళ్ళీ ర్యాలీ తీసుకుందండి, అంటే 31, 32 ఆ ప్రాంతాల దాకా వెళ్తూ ఉంది. మొత్తం మీద ఈ అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో ఇవన్నీ యావరేజ్ ఇచ్చాయంటే ఇవి బజాజ్ ఆటో మీరు ప్రాఫిట్ బుకింగ్ గురించి అడిగారు. ప్రాఫిట్ బుకింగ్ చేయొద్దండి. బజాజ్ ఆటో ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఆల్ టైమ్ హైలు ఆ లెవెల్స్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేయొద్దు. కొంచెం కీన్గా వాచ్ చేస్తూ ఉండండి. ఫర్దర్గా ఇది పైకి వెళ్ళే అవకాశం ఉంది. హీరో హోండా, అశోక్ లేలాండ్ మీరు యావరేజ్ చేయొచ్చు అని అడిగారు. హీరో అశోక్ లేలాండ్ మాత్రం కొంత యావరేజ్ చేసే జోన్లో ఉంది. అలాగే హీరో మోటార్స్ మాత్రం కొంత కన్సాలిడేటెడ్ మోడ్లో ఉందండి. హీరో మోటార్స్ వెయిట్ చేయండి. అశోక్ లేలాండ్ కొంతమేర యావరేజ్ చేసుకోండి. కాకపోతే మొత్తం పోర్ట్ఫోలియోలో ఒక 5% దాటకుండా చూసుకోండి. మీ యావరేజ్ చేసినా కానీ టోటల్ వాల్యూ 5% దాటకుండా చూసుకోండి. రైట్, మరో కాలర్ ఉన్నారు, రవివర్మ గారు నెల్లూరు నుండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మ్యామ్. ఎంఆర్పిఎల్ ఒకటి, ఇప్కా ల్యాబ్ ఒకటి ఎంటర్ ఈ లెవెల్లో ఎంటర్ కావచ్చు, ఏ రేట్లో ఎంటర్ కావచ్చు? ఓకే అండి. ఇప్కా ల్యాబ్ ఫార్మాసిటికల్ సంబంధించిన స్టాక్ అండి. ఇది కొంచెం మంచి హైస్ని టచ్ చేస్తూ పైకి వెళ్తుంది. ఇప్కా ల్యాబ్స్ ఇప్పుడు ఎవ్రీ డిప్లో బై చేయమని చెప్తాను. కొంత బుల్లిష్నెస్ ఉంది స్టాక్లో, మంచి ర్యాలీస్ తీసుకునే అవకాశం ఉందండి. ఫార్మా టోటల్ సెగ్మెంటు కొంత ర్యాలీస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ బుల్ ఫేజ్కి ఈ ఫార్మా సెక్టర్ బాగా అనువుగా ఉంటుంది. సో ఇప్కా ల్యాబ్స్లో మీరు ఇమీడియట్గా పొజిషన్స్ కొంత బిల్డ్ చేయొచ్చండి. కొంత డిప్స్లో కొంత మేర కొన్ని పొజిషన్స్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఎంఆర్పిఎల్ అడిగారు. ఎంఆర్పిఎల్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో వెళ్తూ ఉందండి ప్రస్తుతానికి. మేజర్ సపోర్ట్స్ మాత్రం అరౌండ్ 65 ఆ ప్రాంతాల్లో ఉన్నాయండి. ఫర్దర్గా యాడ్ చేయాలన్నా లేకపోతే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలన్నా 65 ప్రాంతాల్లో ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతం కొంత కన్సాలిడేటెడ్ అయ్యి కొంత ఫాలో అయ్యే మూడ్లో ఈ స్టాక్ కనిపిస్తుంది. కాబట్టి కొంత ఆల్రెడీ హోల్డింగ్స్ ఉంటే మీ హోల్డింగ్స్ని కంటిన్యూ చేసుకోండి. లేదా ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే మాత్రం 65 దాకా వెయిట్ చేయమని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ రవివర్మ గారు. రామకృష్ణ గారు, నిన్న మన మార్కెట్స్ అయితే ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లు అంత మంచి ర్యాలీ అయితే కొనసాగించలేదు. వాటి ఎఫెక్ట్ పడకపోవడానికి కారణం ఏంటంటారు మన మార్కెట్స్ మీద? అంటే మన మార్కెట్స్ అంటే పర్టికులర్గా ఏమైపోయిందంటే అండి, ఇండెక్స్లో హెవీ వెయిట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్యూ స్టాక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మార్కెట్స్ని హోల్డ్ చేశాయండి. మొన్నటి రోజున టీసీఎస్ రిజల్ట్స్ బాగా వచ్చాయి. దానివల్ల టీసీఎస్ భారీ ఎత్తున పెరగడం జరిగింది. దాదాపుగా నిన్న చూసుకున్నట్లయితే ఒక 5% దాకా పాజిటివ్గా క్లోజ్ అయింది. అంటే ఇంట్రాడేలో 7% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యి చివరికి 5% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాము. అట్లాగే ఇన్ఫోసిస్ కూడా ఒక 1% పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం మనం చూసామండి. ఇవన్నీ కూడా హెవీ వెయిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవ్వడంతో మన మార్కెట్స్ పడలేదు. యాక్చువల్గా అడ్వాన్స్ డిక్లైన్స్ చూసినప్పుడు ఎక్కువ శాతం షేర్స్ పడిపోయినాయి. ఎక్కువ శాతం షేర్స్ అంటే 1000 షేర్లలో దాదాపుగా 700 పడిపోతే 300 మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ మన మార్కెట్స్ హోల్డ్ అయింది, అంటే నెగిటివ్లోకి వెళ్లకుండా హోల్డ్ అవ్వడం జరిగింది. ఈ రోజున చూసినట్లయితే మళ్ళీ అంతర్జాతీయ పరిణామాలు కొంత మారాయి. అంటే ఈ రోజున ఇప్పుడు డౌ ఫ్యూచర్స్ కానీ ఇవన్నీ చెక్ చేసినప్పుడు కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అట్లాగే చైనా, హ్యాంగ్సెంగ్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. దాదాపుగా 0.6, 0.8, 1% పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు రియల్గా నిన్న యాక్చువల్గా బుల్లిష్ రన్ రావాల్సింది బహుశా ఈ రోజు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మొత్తం మీద ఏ కంపెనీస్ రిజల్ట్స్ వచ్చాయంటారు? క్వార్టర్లీ రిజల్ట్స్ నిన్న పెద్ద కంపెనీస్ ఏం లేవండి. ఎక్కువగా ఒక రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా అని ఒక కంపెనీ ఉంది. అది చిన్న కంపెనీ, స్మాల్ కంపెనీ, కాబట్టి దాని మీద పెద్ద ఆసక్తి ఉండదు. ఈ రోజున రాబోయే రిజల్ట్స్ ఏమున్నాయంటే సెయింట్ కర్ణాటక బ్యాంకు, తర్వాత తల్వార్ గర్జన్, ఇవి కూడా మిడ్ క్యాప్ కంపెనీస్ కింద వస్తాయి. కాబట్టి పెద్ద ఆసక్తి కలిగే రిజల్ట్స్ ఈ రోజు లేవు.
బహుశా రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మార్కెట్ని ఆకర్షించవచ్చు. అంటే ఆ రిజల్ట్స్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్. అలాగే మనం ఈ విషయం మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు మనకు వచ్చేది వాణిజ్య భయాలు. సో ఈ మధ్య మళ్ళీ అమెరికా చైనాపై టారిఫ్స్ విధిస్తూ మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. దాని ఎఫెక్ట్ ఏం లేదంటారా? దాని ఎఫెక్ట్ ఏషియన్ మార్కెట్స్లో కొన్ని సెగ్మెంట్స్ అంటే చైనా, హ్యాంగ్సెంగ్ వీటి మీద ఉందండి. నిన్న ఉన్నది. ఈరోజు మళ్ళీ ఆ మార్కెట్స్ కూడా కొంత కోలుకొని పాజిటివ్గా ట్రేడ్ అవడం చూసాము. ఇండియన్ మార్కెట్ మీద అంతగా ప్రభావం చూపించట్లేదండి ఆ పర్టికులర్ న్యూస్. ఎందుకంటే ఇనిషియల్గా ట్రంప్ చేసే నిర్ణయాల వల్ల కొన్ని షాక్స్ గురైన మాట వాస్తవమే. ప్రస్తుతం మార్కెట్స్ ఆ మూడ్లో లేవు. మార్కెట్స్ పర్టికులర్గా ఇండిసెస్లు వచ్చి కొంత పైకి వెళ్ళడానికే ట్రై చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తుంది మార్కెట్. అంటే పెద్ద పట్టించుకోవట్లేదు అసలు సీరియస్గా ఏం జరగబోతుంది, వాటి ఇంప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అది చూసిన తర్వాతే మళ్ళీ మార్కెట్స్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్. కాలర్ ఉన్నారు, రాజు గారు పాలకొల్లు నుండి. రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. చెప్పండి. నేను ఒరిస్సా మైనింగ్ 22 వందలు కొన్నానండి. గ్రామ్ యావరేజ్ చేయించాను. ఒరిస్సా మైనింగ్. ఓకే అండి. ఒరిస్సా మైన్స్ మీరు 2500లో కొన్నానన్నారు. ప్రస్తుతం యావరేజ్ చేయొద్దండి. ఈ స్టాక్ కంటిన్యూస్ డౌన్వర్డ్ మోడ్లో వెళ్తూ ఉంది. ఈ డౌన్వర్డ్ ఛానల్లో వెళ్తున్నప్పుడు వీలైనంతవరకు దూరంగా ఉండండి. సపోర్ట్స్ కూడా ఇమ్మీడియట్గా లేవండి. అంటే ఇమ్మీడియట్ సపోర్ట్స్ లేవు. మీరు ఈ స్టాకు లోయెస్ట్ పాయింట్ రికార్డ్ అయిన తర్వాత ఒక 10 to 15% మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడే ఈ స్టాక్ని మనం రివ్యూ చేద్దామండి. అప్పుడు దాకా ఈ స్టాక్లో యావరేజ్ చేయొద్దని చెప్తాను. రైట్. మరో కాలర్ ఉన్నారు, పద్మనాభం గారు నెల్లూరు నుండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. నాకు 3 షేర్ల గురించి కావాలి. ఒకటి మానెట్ స్పాట్ రుచి సోయా 27 రూపాయలు కొన్నా. 2 రోజుల నుంచి అప్పర్ ఫీజ్ అవుతుంది మానెట్ స్పాట్. మానెట్ స్పాట్ ఏ రేట్లో అమ్మంటారు, రుచి సోయా ఏ రేట్లో అమ్మంటారు? సుమిత్ ఇండస్ట్రీస్ కొనాలనుకుంటున్నా 12 రూపాయల్లో కొనుక్కోవచ్చా? సుమిత్. ఓకే. ఆల్మోస్ట్ ఈ 2 కంపెనీస్ మీరు అడిగిన 2 కంపెనీలు మానెట్ ఇస్పాత్ కానీ రుచి సోయా కానీ ఈ 2 కూడా ఎన్సిఎల్టీలో ఉన్నాయండి. వీటి మీద కేసులు ఉన్నాయి. అట్లాగే ఈ స్టాక్స్ని ఎవరొకళ్ళు టేక్ ఓవర్ చేయొచ్చు భవిష్యత్తులో. స్టాక్స్ టేక్ ఓవర్ చేసే ప్రాసెస్లో ఈ స్టాక్స్ ఎట్లాంటి వాల్యుయేషన్స్ ఇస్తారు కొత్తగా వచ్చే ప్రమోటర్స్ అవన్నీ కొద్దిగా మనకి అనుమానాస్పదమే. అంటే మంచి రేట్లు ఎక్స్పెక్ట్ చేయలేం వచ్చే ప్రమోటర్స్ దాకా. కాకపోతే ఈ మధ్యలో ఎవరో కొనబోతున్నారనే వార్తలు వచ్చే నేపథ్యంలో కొన్ని స్పైక్స్ వస్తూ ఉంటాయి. సో స్పైక్స్ వచ్చినప్పుడు మీరు వీలైనంత వరకు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఫ్రెష్ యావరేజెస్ కానీ ఫ్రెష్గా బయింగ్ కానీ చేయొద్దండి ఈ 2 స్టాక్స్లో. బహుశా రుచి సోయా అయితే ఒక 1450 పైసా దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఏదన్నా మంచి న్యూస్ బేస్డ్గా అయితే. అట్లాగే మానెట్ ఇస్పాత్ అయితే 1675 ఆ ప్రాంతాల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బహుశా ఆ ప్లేసుల్లో మీరు ఎగ్జిట్ తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీరు అడిగిన 3వ స్టాక్ సుమిత్ ఇండస్ట్రీస్. దీంట్లో యావరేజ్ చేద్దామా లేకపోతే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఏం చేయబాకండి ఈ స్టాక్స్లో. వీలైనంత వరకు మీ ప్రైస్ పాయింట్స్కి దగ్గరగా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది కూడా వీక్గానే ఉందండి. సుమిత్ ఇండస్ట్రీస్ కూడా వీక్గానే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 12 రూపాయల దగ్గర ఉంది. వీలైనంత వరకు ఈ స్టాక్స్ మీ ప్రైస్ పాయింట్స్ కానీ లేకపోతే మీ కాస్ట్కి ఒక 10% 15% దగ్గరగా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి. రామకృష్ణ గారు, తాజాగా ఒక వరల్డ్ బ్యాంక్ నివేదించిన నివేదిక ప్రకారం మన భారత్ 6వ స్థానంలో ఉంది ఆర్థిక లావాదేవీల్లో విధానంలో అని. ఫ్రాన్స్ని వెనక్కి నెట్టి 6వ స్థానంలోకి వచ్చిందని. ఇది ఎంతవరకు శుభపరిణామం అంటారు? అంటే కంటిన్యూస్ మన గ్రోత్ చూపించడం, జీడిపి నెంబర్స్ పెరగటం, కంటిన్యూస్గా ఇండియా గ్రోత్ ఉండటం వల్ల మనం చిన్నగా 6వ స్థానం దాకా వచ్చామండి. ప్రస్తుతం $2.59 ట్రిలియన్ ఎకానమీగా మన కంట్రీ డెవలప్ అయింది. కేవలం ఇప్పుడు మన కంట్రీ పైన అంటే మొదటి 5 స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్, అట్లాగే జర్మనీ, యూకే మాత్రమే ఉన్నాయి. బహుశా 2024-25 ప్రాంతాలకి ఇప్పుడున్న గ్రోత్ కనుక మనం సస్టైన్ చేయగలిగితే అంటే 7% 8% గ్రోత్ కనుక తీసుకోగలిగితే ఇండియా దాదాపుగా 3వ స్థానానికి మనం వెళ్ళే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయండి. బహుశా మనం 2024కి 3వ స్థానాన్ని చేరుకుంటామని మనం ఆశించవచ్చు. రైట్. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నారాయణ గారు ధర్మవరం నుండి. నారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. కాల్బోస్ ఆటో 350 కొన్నాను. కాఫీ డే 350 కొన్నాను.
2%. ఫస్ట్ కంపెనీ ఏంటండి? టాల్బాస్ ఆటో 350 కొందాము. ఏంటండి ఏ ఆటో? టాల్బాస్ ఆటో 350 కొందాము. కాఫీ డే 360 కొందాము. ఇట్లా బాగా తగ్గింది. ఓకే, మొదటి కంపెనీ అర్థం కాలేదండి. ఓకే అండి, కాఫీ డే గురించి కవర్ చేద్దాము. కాఫీ డే 350 రూపాయల్లో కొన్నా అన్నారు. ప్రస్తుతం 264 రూపాయల దగ్గర ఉందండి. ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర ఉందండి ప్రస్తుతం. ఈ స్థాయి దగ్గర నుంచి మళ్ళీ ఒక అప్పర్ బ్యాండ్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది, అప్పర్ బ్యాండ్కి వెళ్ళే అవకాశం ఉంది. మోస్ట్లీ మళ్ళీ మీ రేట్లకి వచ్చే అవకాశం ఉందండి. కాకపోతే కొంత టైం పట్టే విషయం. అంటే ఒక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుందండి మళ్ళీ మీరు ప్రాఫిట్స్లో క్లోజ్ అవ్వాలంటే. అట్లీస్ట్ మీ కాస్ట్ అవ్వాలంటే కూడా ఒక 6 నుంచి 8 నెలలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ వైజ్గా అయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. కొంచెం పేషెంట్స్తో వెయిట్ చేయాల్సిన అవసరం ఉందండి. కాబట్టి ఈ పాయింట్లో కొంత యావరేజ్ కూడా చేయొచ్చు. మీ పోర్ట్ఫోలియోలో ఒక 5% దాటకుండా కొంత యావరేజ్ కూడా చేసుకోవచ్చు. సో ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి మీ హోల్డింగ్స్ని కంటిన్యూ చేయమని చెప్తాను. రైట్, మరో కాలర్ ఉన్నారు, సుధాకర్ గారు హైదరాబాద్ నుండి. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నాకు 3 స్టాక్స్ గురించి, బాలకృష్ణ ఇండస్ట్రీస్, HCL టెక్నాలజీస్ అండ్ జేకే టైర్స్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్పండి. జేకే ఇండస్ట్రీస్, బాలకృష్ణ, జేకే, మూడోది ఏంటన్నారండి? ఓకే అండి, ఈ మూడు స్టాక్స్ అడిగారు. వాటిలో జేకే ఇండస్ట్రీస్, బాలకృష్ణ వినిపించాయండి. జేకే అయితే ప్రస్తుతం మంచి సపోర్ట్స్ నుంచి పైకెళ్ళే సూచనలు ఉన్నాయండి. ఇప్పుడు జేకే టైర్ 129, 130 ఆ ప్రాంతాల్లో ట్రేడ్ అవుతుంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు అండి. అట్లాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్లో కూడా ఎవ్రీ డిప్లో బై అనే చెప్తాను. సో ఈ స్టాక్ కూడా మంచి ఆల్ టైమ్ హై క్రాస్ చేసే మూడ్లో ఉంది. గతంలో వచ్చిన 1330, 1320 ప్రాంతాలని దాటుకొని ఇది వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్లో కూడా బై చేయండి. 2 ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్కి అనువుగా ఉన్నాయి. కొంత డిప్స్లో తీసుకుంటా ఉండండి. సో ఈ 2 కూడా క్వాలిటీ, అంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ హెవీ టైర్స్ అవి చేస్తూ ఉంటారు, వీళ్ళ కొంత క్వాలిటీ నేమ్ ఇది. సో రెండిట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. రైట్, మరో కాలర్ ఉన్నారు, రాజు గారు వరంగల్ నుండి. రాజు గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు సైడ్ ఆర్కార్ ల్యాబ్స్ 500 లో బై చేసింది సార్. ఇంకొకటి SBIL 50 రూపీస్ లో బై చేశారు సార్. ఇంకొకటి వచ్చేసి అబాన్ ఆఫ్షోర్ 200 లో బై చేశాను సార్. ఈ 3 స్టాక్స్ 45% డెప్ లో ఉన్నాను సార్. రెండో స్టాక్ ఏదన్నారండి? HDIL సార్. HDIL. ఓకే, మీ క్వశ్చన్ ఏంటండి? HDIL 50 లో బై చేశాను సార్. ఓకే, 19 ఉంది సార్. ప్రైస్ కూడా అంతే 500 లో బై చేశాను. 3 కూడా మీకు కొంత లాసుల్లో ఉన్నాయని అంటున్నారు, అంతే కదండి? ఓకే అండి, ఇప్పుడు స్ట్రైడ్స్ ఆక్రో ల్యాబ్ గురించి మాట్లాడితే ఈ స్టాక్ కొంత కన్సాలిడేటెడ్ మోడ్లో ట్రేడ్ అవుతూ ఉందండి. ఒక 2 months బ్యాక్ కొంత కరెక్షన్ గురైంది భారీ ఎత్తున. ఒక 650 నుంచి 400 దాకా రావడం మనం చూసాము. ప్రస్తుతం 383 ఆ ప్రాంతాల్లో ట్రేడ్ అవుతుంది. బహుశా ఈ స్టాక్ ఇక్కడ ఒక కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ అప్వర్డ్ జర్నీ కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ 500 ఆ స్థాయిలు మీరు కొన్న స్థాయిల దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఈ స్టాక్ కొంత పేషెన్స్తో హోల్డ్ చేయండి. అట్లాగే అబాన్ ఆఫ్షోర్ కూడా బాగా కరెక్షన్కి గురైంది. ఈ స్టాక్ కూడా హోల్డ్ చేయండి, మీ హోల్డింగ్స్ని కంటిన్యూ చేయండి. తర్వాత HDIL గురించి అడుగుతున్నారు. HDIL ప్రస్తుతం కంటిన్యూస్గా ఇది ఒక డౌన్వర్డ్ జర్నీలోనే ఉంది. డౌన్వర్డ్ స్లోప్లో డౌన్వర్డ్ ఛానల్ వెళ్తూ ఉంది. కాకపోతే కొంతమేర అంటే ఆ స్లో అవుతుందండి. అంటే ఫాల్ అనేది సీరియస్గా ఫాల్ ఆగుతూ ఉంది. మోస్ట్లీ ఈ పాయింట్స్ దగ్గర నుంచి కొంత రికవరీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం మీద ఈ 3 స్టాక్స్ కూడా కొంత లాసుల్లో అన్నారు, హోల్డ్ చేయండి. కొంత మిడ్ క్యాప్ కరెక్షన్స్ వల్ల కూడా ఈ స్టాక్స్ వాల్యూస్ని కోల్పోవడం జరిగింది. సో మీ హోల్డింగ్స్ని కంటిన్యూ చేయండి. ఒక 1 year, 1.5 year టైం ఫ్రేమ్లో కొంతమేర బయటపడే అవకాశాలు ఉన్నాయండి స్టాక్స్ అన్ని. రైట్, మరో కాలర్ ఉన్నారు, సాయి గారు USA నుండి. సాయి గారు గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయి. సింటెక్స్, అవంతి సీడ్స్, రెయిన్ ఇండస్ట్రీస్. ఇవి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. బట్ ఆల్మోస్ట్ 50% పైన లాస్ ఉన్నాయి 3 స్టాక్స్ మాత్రం. ఇంకా 1+ year హోల్డ్ చేస్తే ఏమన్నా రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే వీటి కోసం వెయిట్ చేయడం కంటే వేరే స్టాక్స్ మూవ్ అవుతుంది అక్కడ ఇప్పుడు లాస్ బుక్ చేసుకోవాలి? ఓకే అండి. అంటే మీరు ఇప్పుడు సింటెక్స్లో ఇండస్ట్రీస్ అండి ప్లాస్టిక్స్? అది సింటెక్స్ ఇండస్ట్రీస్. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా ఈ స్టాక్స్ అన్నీ కూడా కొంత మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఎందుకంటే ఈ స్టాక్స్లోంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్స్లోకి వెళ్ళినప్పటికీ అక్కడ పరిస్థితులు కూడా ఇంచుమించుగా ఇలాగే ఉన్నాయండి. అందులో కొంత క్వాలిటీ నేమ్స్ ఇవన్నీ కూడా అవంతి ఫీడ్స్ కానీ సింటెక్స్ కానీ మంచి మేనేజ్మెంట్స్లోనే ఉన్నాయి. కాకపోతే ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఇవన్నీ బాగా పట్టడంతో ఇవి కూడా ఫాలో అయ్యాయండి. అంటే మీకు స్విచ్ అవ్వాలంటే ఎంతకంటే క్వాలిటీ మేనేజ్మెంట్ కనిపించి ఆ మేనేజ్మెంట్లో ఉన్న స్టాక్స్ కూడా ఇట్లాగే ఫాలో అయి ఉంటే అట్లాంటి స్విచ్ చేసే ఆలోచన చేయించండి. అట్లాంటి స్టాక్స్ ఏమైనా ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు స్విచ్ చేయండి. అంతేగాని ఇవి ప్రస్తుతానికి రీజనబుల్లీ క్వాలిటీ కంపెనీస్ కాబట్టి ఈ స్టాక్స్లో ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ అన్ని స్టాక్స్ లాగే ఇవి కూడా కరెక్షన్కి గురయ్యాయి. అలాగే అన్ని స్టాక్స్లో ఇవి కూడా రికవర్ అవుతాయి. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీటికంటే బెటర్ మేనేజ్మెంట్స్, బెటర్ ప్రైస్, వాల్యూషన్స్ ఇట్లాంటి ఐడెంటిఫై చేయగలిగితే అలాంటి స్టాక్స్లో మూవ్ కావాలని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సాయి గారు. అలాగే రామకృష్ణ గారు, ఇందాక మీరు మాట్లాడినట్టుగా మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ పరిస్థితి అంతగా బాగాలేదు కాబట్టి హోల్డ్ చేయండి, వేరే స్టాక్స్లో కూడా అలానే ఉంది అని చెప్తున్నారు కదా. ప్రజెంట్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ పరిస్థితి బాగాలేదంటారా? బాగాలేదండి. యాక్చువల్గా జనవరి 3rd వీక్ నుంచి దాదాపుగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కరెక్షన్స్ గురవుతూ ఉన్నాయండి. స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ అయితే చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కూడా వెళ్ళాయి. సో వీటిల్లో చాలామంది ఇన్వెస్టర్స్ స్ట్రక్ అయి ఉంటారు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో స్ట్రక్ అయి ఉంటారు. కాబట్టి ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్టాక్స్లో అసలు మేనేజ్మెంట్ బాగుండి కేవలం మార్కెట్ వైడ్ కరెక్షన్లో ఇది భాగంగా పడితే వాటిని హోల్డ్ చేయమని చెప్తాను. అలా కాకుండా కేవలం ఆ కంపెనీలో అవకతవకలు జరిగి కంపెనీలు ఫాలో అవుతూ ఉంటాయి. కొన్ని లైక్ పీసీ జ్యువెలరీ కానీ, లేకపోతే ఈ మధ్య వక్రంజీ అనే కంపెనీస్ చూసాము, తర్వాత గీతాంజలి జెమ్స్, తర్వాత మన్పసంద్ బెవరేజెస్. ఇట్లా కంపెనీలో ఫాల్ట్స్ ఉంటే సీరియస్గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే అట్లాంటి స్టాక్స్ కూడా వీటితో పాటు ఫాలో అవుతూ ఉంటాయి. సో అట్లాంటి స్టాక్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ స్టాక్స్ను వదిలించుకొని కొంచెం క్వాలిటీ మేనేజ్మెంట్స్లోకి రావాలని చెప్తాను. ఆల్రెడీ మేనేజ్మెంట్ బాగుండి, నెంబర్స్ బాగుండి, కేవలం మార్కెట్ కరెక్షన్స్ దృష్ట్యా ఇవి పడి ఉంటే అలాంటి స్టాక్స్ని హోల్డ్ చేసుకొని వాళ్ళ హోల్డింగ్స్ని కంటిన్యూ చేసుకొని. రైట్, మరో కాలర్ ఉన్నారు, వాసు గారు మదనపల్లి నుండి. వాసు గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి సార్. నా ఐడిబిఐ హోల్డ్ చేసుకోవచ్చా? నెక్స్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ బై చేయాలి ఉన్నాము కొద్దిగా. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అండి? అవును సార్. ఓకే అండి, చెప్తాను. ఐడిబిఐ అయితే కొంత క్లారిటీ వస్తుందండి. ఇప్పుడే ఎల్ఐసి వీళ్ళు తీసుకోవటం ఇవన్నీ కూడా కొంత ఈ స్టాక్కి పాజిటివ్ అని చెప్పచ్చు. ఐడిబిఐలో కొంత ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే చేయొచ్చు ఈ ప్రాంతాల్లో. ఈ స్టాక్ చాలా సంవత్సరాల నుంచి పర్ఫామ్ చేయలేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉండింది. ప్రస్తుతం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట వేయడానికి, అలాగే రీక్యాపిటలైజ్ చేయడానికి ఎల్ఐసి సపోర్ట్ తీసుకుంటుంది. ఎల్ఐసి కనుక ఈ డెసిషన్ దాదాపుగా క్లియర్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి ఈ స్టాక్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చండి. తర్వాత ఐసిఐసిఐ సెక్యూరిటీస్ గురించి అడుగుతున్నారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ప్రస్తుతం 325 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ కొంత అంటే కాంపిటీషన్ దృష్ట్యా మార్కెట్లో ఈ స్టాక్ అంత షైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేదండి. అంటే పర్టికులర్గా వీళ్ళ బ్రోకింగ్ బిజినెస్ వీటిలో చాలా సీరియస్ కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఈ స్టాక్ కంటే బెటరు ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో కానీ, హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్లో కానీ అట్లాంటి సెగ్మెంట్స్లో మంచి స్టాక్స్ని పికప్ చేసుకోమని చెప్తాను. రైట్, ఫైనలీ రామకృష్ణ గారు, ఎనీ పర్సనల్ హోల్డింగ్స్? ఈరోజు ప్రస్తావించిన షేర్లలో నా పర్సనల్ హోల్డింగ్స్ లేవండి, క్లయింట్స్ కొని ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు వ్యూవర్స్కి, కాలర్స్కి. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి బిజినెస్ లైవ్ షో మనీ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.